ఆరవది అధ్యక్ష సంపన్న ఆంధ్ర మౌలిక సదుపాయాలు మరియు ఉత్పాదకత అభ్యున్నత సంకల్పం. ఆర్థికాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన పునాది లాంటిది. పారిశ్రామికీకరణ వేగవంతం చేయడానికి మరియు పోటీతత్వాన్ని పెంపొందించడానికి మా ప్రభుత్వం అనేక మార్గనిర్దేశక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం 2023-27ను మా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ విధానం విభిన్న రంగాల్లో శక్తివంతమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో పనిచేస్తుంది. సామాజిక ఆస్తులైన గ్రామీణ సచివాలయాలు, వైఎస్ఆర్ క్లినిక్లతో పాటు ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడోర్లు మరియు 17 కొత్త వైద్య కళాశాలల్లో కీలక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టడం జరుగుతుంది. తద్వారా రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఆరోగ్యం, విద్య మరియు గృహరంగము వంటి సామాజిక మౌలిక సదుపాయాలను నైపుణ్యం కలిగిన మానవ శక్తిని డిజిటల్ పరిజ్ఞానంతో మేళవించటం వలన గరిష్ట స్థాయిలో పెట్టుబడులు మరియు ఉద్యోగ కల్పనకు సాధించవచ్చు. ఇది మన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి వైపు నడిపిస్తుంది. ఓడరేవులు మరియు విమానాశ్రయాలు. అధ్యక్ష, సింగపూర్ జాతిపితగా ప్రసిద్ధిగాంచిన లీ క్వాన్ యూ వారి మాటల్లో అధ్యక్ష, ఒక దేశం యొక్క గొప్పతనం దాని పరిమాణంతో మాత్రమే కాదు, ఆ దేశ ప్రజల సంకల్పము, ఐక్యత, సత్తువ, క్రమశిక్షణ మరియు పటిష్టమైన నాయకత్వం ఆ దేశాన్ని చరిత్రలో గౌరవనీయమైన స్థానంలో నిలుపుతుంది. లీ క్వాన్ యూ అధ్యక్ష, ఫౌండర్ ఆఫ్ సింగపూర్. ఒక చిన్న బ్రిటిష్ కాలనీ నుంచి ఈరోజు సింగపూర్ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప ఫైనాన్షియల్ సెంటర్ అయిందంటే దాని ఫౌండర్ లీ క్వాన్ యూ అధ్యక్ష. తను ఎన్నో గొప్ప సాధనల్లో చాలా ముఖ్యమైన ఆయనకి క్రెడిట్ ఇచ్చేది అధ్యక్ష మోస్ట్ మ్యాసివ్ పబ్లిక్ హౌసింగ్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో అతి గొప్ప పబ్లిక్ హౌసింగ్ ప్రోగ్రామ్ టేకప్ చేసినది సింగపూర్లో అధ్యక్ష. ఆయనకు ఆ క్రెడిట్ ఉంది. మరి ఈరోజు మా ప్రభుత్వం కూడా అధ్యక్ష 30 లక్షల మంది, 30 కనీ విని ఎరగని రీతిలో అధ్యక్ష మా ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల వ్యయంతో 4 పర్యావరణహిత ఓడరేవులను రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో నిర్మించడం జరిగింది. వీటి ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 110 మిలియన్ టన్స్ పర్ యానం అదనపు సామర్థ్యం సృష్టించడం ద్వారా దాదాపు 75,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మా ప్రభుత్వం 3,800 కోట్ల రూపాయల వ్యయంతో 10 ఫిషింగ్ హార్బర్లను జువల్దిన్న, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప మరియు మచిలీపట్నంలలో నిర్మిస్తుంది. వీటి ద్వారా 9,000 కోట్ల రూపాయల స్థూల విలువగల 4,50,000 టన్నుల చేపలు మరియు రొయ్యల వేట ద్వారా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. అదనంగా 127 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక మరియు రాయదుర్గులలో అభివృద్ధి చేయడం జరిగింది. అంతర్గత జల రవాణా అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీని 2023 జూన్లో స్థాపించడం జరిగింది. మన రాష్ట్రంలో కృష్ణానదిపై ముఖ్యాల, మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టు 5 నెలల రికార్డు స్థాయిలో రూపొందించబడింది. మా ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను చేపట్టింది. గన్నవరం, కడప, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు మరియు విశాఖపట్నం విమానాశ్రయాల అభివృద్ధి పనులను పునరుద్ధరించింది. ఇప్పటికే కర్నూలులో విమాన సర్వీసులు ప్రారంభించబడ్డాయి. రహదారులు. మా ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్ల రూపాయలు, ప్రధాన జిల్లా రహదారులకు 1,955 కోట్ల రూపాయలు మరియు లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధాన పథకం కింద 272 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఎన్డీపీ ప్రాజెక్టు మొదటి దశ కింద 3,014 కోట్ల రూపాయలతో 1,243 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి చేయబడుతున్నాయి. నీడా మొదటి దిశ కింద 1,158 కోట్ల రూపాయల వ్యయంతో 98 రాష్ట్ర రహదారుల పనులు, 132 ఎండీఆర్లు పూర్తయ్యాయి. ఏపీఆర్డీసీ ద్వారా 2,205 రూపాయల ఖర్చుతో 8,286 కిలోమీటర్ల రహదారుల నాణ్యత మెరుగుపడింది. సేతుబంధన్ మరియు ఇతర గ్రాంట్ల కింద 992 కోట్ల రూపాయలతో 19 ఆర్ఓబీలను అభివృద్ధి చేస్తున్నారు. 7,182 కోట్ల రూపాయలతో సుమారు 350 కిలోమీటర్ల జాతీయ రహదారులు,
2 మరియు 4 వరుసల అభివృద్ధి చేస్తున్నారు. మార్త్ ద్వారా 872 కిలోమీటర్ల పొడవున్న 10 రహదారులను నూతన జాతీయ రహదారులుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రతి గ్రామం అనుసంధానం. నవంబర్ 2023 సంవత్సరంలో భారత్ నెట్ 2వ దశ ప్రాజెక్టు అమల్లోనూ మా ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ మొత్తం 55,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం 1 గిగాబైట్ పర్ సెకండ్ను కల్పించాలనే లక్ష్యం ఉండగా మా ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి 30 గిగాబైట్స్ పర్ సెకండ్ను అందిస్తుంది. అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించబడ్డాయి. నూతన వైద్య సంస్థలు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో, ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే స్థాపించబడగా మా ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. వీటితో పాటు ఇప్పటి వరకు 10 కొత్త వైద్య కళాశాలలు, 10 బోధన ఆసుపత్రులు, 4 ఇతర ఆసుపత్రులు మరియు 3 నర్సింగ్ కళాశాలలు స్థాపించబడ్డాయి. పలాసలో మూత్రపిండాల వ్యాధితో పరిశోధన కేంద్రాలు, తిరుపతిలో చిన్నపిల్లల గుండె జబ్బుల నివారణ కేంద్రాలు వంటి విభిన్న ప్రత్యేకతను కలిగిన 3 అత్యున్నత ఆసుపత్రులు మరియు 6 క్యాన్సర్ సెంటర్లను స్థాపించబడ్డాయి. గిరిజనుల అధికంగా ఉండే సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం మరియు దోర్నాలలో ఆరోగ్య సేవలను పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి బహుళ సదుపాయాలు గల ఆసుపత్రులను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. నూతన విజ్ఞాన కేంద్రాలు. మా ప్రభుత్వం కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరంలో సెంట్రల్ గిరిజనుల విశ్వవిద్యాలయం, గురజాడ విజయనగరంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఒంగోలులో ఆంధ్రకేసర్ విశ్వవిద్యాలయం, వైఎస్ఆర్ కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, మహిళల కోసం న్యూ మోడల్ డిగ్రీ కళాశాలను కూడా స్థాపించింది. సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఉన్నత విద్యను అందించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు. కర్నూలు వాళ్ళు అదే ఒకసారి కర్నూలు వాళ్ళంతా వినండి. 2వ జాతీయ ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు ప్రాజెక్టు యొక్క సవరించిన వ్యయ అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ పనులన్నీ చాలా చురుగ్గా సాగుతున్నాయి. మే 2019లో 42% ఉన్న హెడ్ వర్క్ల పురోగతి ఇప్పుడు 70% ఉంది. గోదావరి నది చరిత్రలో తొలిసారిగా రేడియల్ గేట్లను సక్రమంగా ఏర్పాటు చేసి స్పిల్వే ద్వారా వరద నీటి మళ్లించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నవంబర్ 30, 2023న 2వ ఔకు టనల్ ప్రారంభించబడింది. దీని ద్వారా అదనంగా 10,000 క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్కు తీసుకువెళ్తారు. ఔకు మొదటి టనల్ మరియు 2వ టనల్ పూర్తి చేయడం జరిగింది. అయితే 3వ టనల్ నిర్మాణం పూర్తి కానుంది. 1,079 కోట్ల రూపాయల అంచనా వ్యయం నిర్మించబడిందని ఈ టనల్ ద్వారా కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో 2,06,000 ఎకరాల సాగునీరు, 640 గ్రామాల పరిధిలోని 20 లక్షల మందికి తాగునీరు అందుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్టును సెప్టెంబర్ 19, 2023న ప్రారంభించారు. అప్పటి నుంచి పత్తికొండ, డోను, ఆలూరు మరియు పాణ్యం నియోజకవర్గాల్లో 1.24 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా సుమారు 10,000 ఎకరాల సాగునీరు అందించడంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి స్థిరీకరణ జరిగింది. దీని ఫలితంగా స్థానిక కరువు పీడిత ప్రాంతంలో కేవలం వర్షాలపైనే ఆధారపడిన రైతులకు ఎంతో మేలు జరిగింది. అమ్మ పత్తికొండ శాసనసభ్యురాలు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజీని గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 6, 2022న ప్రారంభించారు. వీటి వలన కావలి కాలువ మరియు కనుబూరు కాలువ కింద 2,85,000 ఎకరాలు మరియు పెన్నార్ డెల్టా వ్యవస్థ కింద 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. నెల్లూరు జిల్లా